తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా డాటర్ నిహారిక. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకా అనౌన్స్ చేయడమే మిగిలుందని జెప్పేసి అనుకుంటున్నారు. సో, మరి పెళ్లి విషయంలో అని జెప్పేసి 90% పీపుల్ అనుకుంటున్నారు. మరి పెళ్ళా? లేకపోతే మిగతా వేరే విషయమా? సో, ఇంకా సెలబ్రిటీల నుంచి గుడ్ న్యూస్ అంటే అందరూ ఏదో పెళ్ళో లేదంటే వాళ్ళ నుంచి ప్రెగ్నెన్సీ హ్మ్. అనుకుంటుంటారు. కానీ ఇక్కడైతే పూర్తిగా ఆ థాట్ రాంగ్ అనమాట. ఎందుకంటే నిహారిక కొండల్ గారు యాక్ట్రెస్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సో, ఒక మెగా డాక్టర్‌గా, మెగా ప్రిన్సెస్‌గా పరిచయం అయ్యారు. బట్ ఆవిడ యాక్టర్‌గా మంచి మార్కులు అందుకున్నప్పటికీ కమర్షియల్‌గా ఆవిడకి సినిమాల పరంగా ఆవిడ నటించిన వాటికి సక్సెస్ రాలేదు. హ్మ్. సో, సూర్యకాంతం అని అట్లా చేస్తూ వచ్చారు. సో, వెబ్ సిరీస్‌లు చేస్తూ వచ్చారు. సో, అదే అనుకున్నంత పేరు కమర్షియల్‌గా అయితే వర్కౌట్ అవ్వలేదు. మంచి అవును. యాక్టర్ అనే గుర్తింపు వచ్చింది కానీ సో, తన వల్ల బెనిఫిట్ అవుతుంది సినిమాకి అనే పేరు ఎక్కడ తెచ్చుకోలేకపోయింది. సో, ఇంకా తన లక్ పరీక్షించుకోవడానికి తనైతే సినిమాలు నిర్మించిందనమాట. సో, 2 సినిమాలనైతే ఆవిడ నిర్మించింది. అందులో కమిటీ కుర్రోళ్ళు అనేది చాలా బాగా హిట్ అయిందనమాట. సో, వెబ్ సిరీస్‌లకు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పింక్ ఎలిఫెంట్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నారు. అవును. సో, అది చాలా కమిటీ కుర్రోళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకా ఆవిడ మరింత ప్రాజెక్ట్స్ చేయాలి. ఆ విధంగా ముందుకు వస్తూ ఉన్నారనమాట. సో, నెక్స్ట్ సంగీత్ శోభన్ గారిని లీడ్ హీరోగా పెట్టి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేశారు. సో, ఆ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. సో, అట్లా అని ఇప్పుడు తన ఫ్రెండ్ అయిన అంబటి భార్గవి అనే ఒక అమ్మాయితో ఆవిడతో ఒక ఇన్‌స్టా స్టోరీ పెట్టారనమాట. త్వరలో ఇంకొక కొత్త సినిమా చేయబోతున్నాము. హ్మ్. సో, దీని గురించి అందరూ మాట్లాడుకుంటారు. సో, ఇది ఇప్పటిదాకా వచ్చుండదు. అసలు మేము ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది గెస్ చేయండి అని చెప్పి ఆవిడైతే పెట్టారనమాట ఇన్‌స్టా పోస్ట్. సో, ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఆయన అంబటి భార్గవి గారితో కలిసి ఆవిడైతే ఒక సినిమా చేయబోతున్నారు. సో, మరి అది కొత్త ప్రొడక్షన్ హౌస్ పెట్టి చేస్తారా? లేకపోతే ఆవిడ పింక్ ఎలిఫెంట్‌లోనే చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ సో, మరో కొత్త సినిమా అయితే రెడీ అవుతుంది. అది దాని గురించి మాత్రం మొత్తం మాట్లాడుకుంటారు. టాక్ ఆఫ్ ద టౌన్ అవుద్దని కాన్ఫిడెంట్‌గా అయితే ఆవిడ పోస్ట్ వేశారనమాట. హ్మ్. సో, దాని డీటెయిల్స్ కూడా త్వరలోనే వెల్లడిస్తామని ఆవిడైతే చెప్పారు. సో, మరి అది ఎలాంటి సినిమా ఏంటి? పెద్ద హీరోని పెట్టి తీస్తారా? లేకపోతే చిన్న హీరోని పెడితే కూడా ఈ మధ్యన సెన్సేషనల్ అవుతున్నాయి కాబట్టి సో, ఎవరిని పెట్టి తీస్తారు? సో, ఆ సినిమా ఎలా ఉండబోతుంది? సో, కమిటీ కుర్రోళ్ళు చూసిన తర్వాత ఆవిడ సినిమా నాలెడ్జ్ ఏంటి? ఆవిడ టేస్ట్ ఏంటి అనేది అందరికి అర్థమైంది. హ్మ్. సో, ఖచ్చితంగా యాక్టర్‌గా పక్కన పెడితే నిర్మాతగా తను ఒక మంచి లీడ్‌లోకి వెళ్తుంది. సో, వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ గీతా ఆర్ట్స్ గానీ, అంజనా ప్రొడక్షన్స్ గానీ, కొణిదెల ప్రొడక్షన్స్ గానీ ఇన్నున్నా గానీ సో, వాళ్ళందరికీ ధీటుగా ఏం వెళ్తుంది. అంత టేస్ట్ ఉన్న సినిమాలు చేస్తుందని ఒక మంచి పేరు తెచ్చుకుంది. హ్మ్. సో, మరి ఇంకా నెక్స్ట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ తీయబోయే సినిమాలు ఎలా ఉంటాయి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. సో, ఇప్పుడైతే మరి తన 4గో సినిమాకైతే ఆవిడ ముహూర్తం పెట్టినట్టు కనపడుతుంది. సో, అదే ఆ న్యూస్. దాంట్లో మళ్ళీ ఆవిడ పెళ్లి న్యూస్ అదేం లేదనమాట. సో, త్వరలోనే దానికి ముహూర్తం పెట్టబోతున్నాం అని చెప్పి ఆవిడ అనౌన్స్ చేశారు.